గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ప్రత్తిపాడులోని పెట్రోల్ బంక్ వెనుక ఉన్న బీసీ కాలనీలో డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాలనీలో కనీస వసతులు లేక డ్రైనేజీ అస్తవ్యస్తంగా ఉండటంతో నడిచేందుకు కూడా స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. కాలనీలో డ్రైనేజీ కోసం వేసిన కాలువలు పాడైపోవడంతో మురుగునీరు రోడ్ల మీదకు నివాసాల్లోకి వస్తుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఇంట్లో రోగాల బారిన పడుతున్నామంటూ స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తూ వాపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ పెద్దలు పట్టించుకోవాలని కోరుతున్నారు. ఈ వైఎస్ కాలనీలోకి అసలు అడుగు పెట్టడానికి మాకు ఇదిగా ఉంటుంది. అటువైపు రోడ్లు వేశారు, అటువైపు బాగానే ఉండే, ఇటువైపు మమ్మల్ని పట్టించుకోవట్లా. ఇప్పుడు 15 ఏళ్ల పెట్టి కూడా ఈ రోడ్లు ఎట్నే ఉండే, 15 ఏళ్ల పెట్టి కూడా మేము ఇబ్బంది పడుతూనే ఉన్నాం. ఒక ఇల్లు వేసిన రోజు కూడా ఇవన్నీ పురుగు పుట్ట అంటేనే ఉండే, 4 ఇల్లు వేసినా అంతే ఉన్నాయి, 10 ఇల్లు వేసినా అంతే ఉన్నాయి. చాలా అయితే ఎన్ని సంవత్సరాలైనా ఇంతే ఉంటున్నాయి మా రోడ్లు. మాకు ఒక్కళ్ళు కూడా న్యాయం చేయట్లేదు. ఎంతో మంది చెప్పాం, ఎంతో మంది చేసాం కానీ ఎవరు చేయలే. అంటారా ఏమంటారు, మేము ఎలా ఉండాలి, ఎట్లా నడవాలి, ఏం చేయాలి? పిల్లలు పాములు వస్తున్నాయి, నీళ్ళు వస్తున్నాయి, వాగు వస్తే నీళ్ళన్నీ వచ్చేస్తున్నాయి, రోడ్డు పొంది మేము ఎలా ఉండాలి, ఎట్లా ఉండాలి? పిల్లలు బళ్ళు పోవటానికి ఏకనవుతుంది, మేము నడవటానికి ఏకనవుతుంది. ఎట్లా ఉండాలండి ఇక్కడ మేము?